హాయ్ మామ, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు వ్లాగ్స్ అండ్ టెక్ హబ్. ఈరోజు వీడియోలో మనం అసలు ప్రోగ్రామింగ్ అంటే ఏందో తెలుసుకుందాం. ఈ వీడియోలో మనం చాలా బేసిక్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకుందాం. ఇప్పుడు టాపిక్లోకి పోదాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే సింపుల్ వర్డ్స్లో చెప్తా. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మనం కంప్యూటర్ తోటి కమ్యూనికేట్ చేసే లాంగ్వేజ్. మనకి ఇంగ్లీష్, తెలుగు ఎలా కమ్యూనికేషన్స్కి ఉంటాయో అలానే కంప్యూటర్ తోటి మనం మాట్లాడడానికి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ కావాలి. ఇప్పుడు మనం ఒక సింపుల్ రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో చూద్దాం. ఇప్పుడు మీరు ఇంట్లో మీ మామ్కి ఇలా చెప్తారు రైస్ కుక్ చేయని, కానీ కుకింగ్ స్టెప్ సరిగ్గా చెప్పకపోతే రిజల్ట్ కరెక్ట్గా రాదు. స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఇక్కడ మీ మదర్కి అర్థమయ్యే లాంగ్వేజ్ చెప్పారు, అర్థమైంది. కానీ అలానే కంప్యూటర్కి కూడా. కానీ ఇక్కడ కంప్యూటర్కి మనకి తెలిసిన ఇంగ్లీష్, తెలుగు రాదు. కానీ కంప్యూటర్కి తెలిసిన లాంగ్వేజ్ బైనరీ లాంగ్వేజ్. బైనరీ లాంగ్వేజ్ మనకి రాదు. ఇప్పుడు మనం కంప్యూటర్తో టాస్క్ చేయడం ఎలా? సో here comes the role of the programming language. Writing the instructions in a special language that computer understand what to do. Why programming language is important తెలుసుకుందాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లేకపోతే మొబైల్ యాప్స్ ఉండవు, వెబ్సైట్స్ ఉండవు, ఏటీఎం మిషన్స్ పనిచేయవు, ఇంకా గేమ్స్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అవేవి ఉండవు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో చాలా ఉన్నాయి. జావా, C++, పైథాన్, సి. ఈ సిరీస్లో మనం సి లాంగ్వేజ్ని ఫస్ట్ స్టెప్గా నేర్చుకోబోతున్నాం. మీరు బిగినర్ అయినా, కోడింగ్కి న్యూ అయినా, డోంట్ వరీ. ప్రోగ్రామింగ్ ఈజ్ నాట్ ఏ మ్యాజిక్, ఇట్స్ జస్ట్ ఏ లాజిక్ ప్లస్ ప్రాక్టీస్. ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో మనం సి లాంగ్వేజ్ ఎందుకు నేర్చుకోవాలో చూద్దాం. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి. బాయ్ మామ.